తీసుకుంటారు. 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ లాగా ఖర్చీఫ్ను వదిలేసేది ఉండదు. ఇచ్చిన 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకొని మళ్ళీ అధికారులకు మేమే వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఒక్కటి వారు మేము అధిష్టానం దగ్గర మోకరిల్లుతున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతాను. आज माननीय खड़गे जी, माननीय राहुल गांधी जी, केसी वेणुगोपाल जी, तेलंगाना के मुख्यमंत्री, मंत्रिमंडल के सदस्य, पीसीसी अध्यक्ष और मीनाक्षी के साथ मीटिंग हुई है. ये 2 साल में सरकार DSO डेवलपमेंट और वेलफेयर के बारे में रिव्यू करे, पार्टी निर्माण के बारे में रिव्यू करे और खड़गे जी, राहुल जी हमको दशा दिशा निर्देश करे. జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్, పీసీసీ కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దశా దిశ నిర్దేశం చేసినారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాం. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలన్నీ కూడా మార్చ్ 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని, పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఆ అంశం చర్చకు రాలేదు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు హైకమాండ్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.